గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం క్యాన్సర్ ముప్పును తప్పించే నియమాలు విధానాల గురించి తెలుసుకుందాం. ఇప్పటికే మన దేశం ప్రపంచ మధుమేహుల రాజధానిగా మారిపోయింది. మరికొంత కాలంలో మన దేశంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, హృద్రోగాలు, మానసిక వ్యాధుల క్యాపిటల్గా కూడా మారబోతోందని నివేదికలు చెబుతున్నాయి. 2020 నాటికి మన దేశంలో 14 లక్షల మంది ప్రజలు క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు చేరుకుంటుందని ఒక అంచనా. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు భారతీయ మహిళలను ఎక్కువగా వేధిస్తున్నాయి. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, నోటి క్యాన్సర్లు పురుషులను బలి తీసుకుంటున్నాయి. తాజా డేటా ప్రకారం తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించిన దాదాపు 98% మహిళలు 5 ఏళ్ల సర్వైవల్ రేటును సాధించగలుగుతున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి ముందస్తు స్క్రీనింగ్, పర్యవేక్షణల ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికై ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ సోకే అవకాశాలను నియంత్రించే కొన్ని ముందు జాగ్రత్తలను ఇలా సూచిస్తోంది. ధూమపానానికి దూరంగా ఉండాలి. మద్యం మానేయాలి. హెచ్పివి, హెపటైటిస్ బి టీకాలు వేయించుకోవాలి. అతి నీలలోహిత రేడియేషన్కు దూరంగా ఉండాలి. డయాగ్నోస్టిక్ సెంటర్లలో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో సురక్షితమైన సరైన రేడియేషన్ను ఉపయోగించాలి. అయోనైజింగ్ రేడియేషన్కు దూరంగా ఉండాలి. బయటి గాలి కాలుష్యం, లోపలి గాలి కాలుష్యాలకు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఇళ్ళు, స్కూళ్ళు, ఆఫీసుల్లో రేడాన్ వాయువుతో పాటు యురేనియం సహజసిద్ధ క్షయం కారణంగా ఉత్పత్తయ్యే అనుధార్మిక వాయువులకు బహిర్గతం కాకుండా చూసుకోవాలి. కొవ్వును కరిగించాలి. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధుల్లో ఒకటైన ఒబెసిటీ తీవ్రత పెరిగింది. అనారోగ్యకరమైన నడుము, పిరుదులు, పొత్తి కడుపు కొవ్వుల నిష్పత్తి ఎక్కువ శాతం మందిలో కనిపిస్తోంది. 90% మంది మహిళలు, 80% మంది పురుషులు సూచించిన నడుము, పెరుగుదల నిష్పత్తి మించిపోయి అధిక బరువుతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా మరీ ముఖ్యంగా యువతలో అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. మన దేశంలోని 66% జనాభా ప్రీ హైపర్ టెన్షన్ స్థితితో బాధపడుతున్నట్లు, ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రీ డయాబెటిస్ స్థితికి చేరుకుంటున్నట్లు, 45 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్నవాళ్లలో 20% మంది ఇప్పటికే ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నట్లు నివేదికల్లో వెల్లడైంది. వీటన్నిటిని అరికట్టడానికి పాటించవలసిన నియమాలు: ప్రాసెస్ చేసిన పదార్థాలు తినడం మానేయాలి. కొవ్వులు, తీపి పరిమితం చేయాలి. క్రమం తప్పకుండా వారంలో కనీసం 5 రోజుల పాటు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాలు వాడిన పదార్థాలను దూరంగా ఉంచాలి. కుటుంబంలో క్యాన్సర్ ఉంటే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించాలి. అలాగే WHO ప్రతిపాదించిన ముఖ్యమైన 3 క్యాన్సర్ కారకాలు ఇవే. సాధారణ కణాలు బహుళదశ ప్రక్రియలో భాగంగా కణితి కణాలుగా పరిణామం వల్ల క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా క్యాన్సర్ ముందరి స్థితి నుండి మాలిగ్నెన్సీగా కణపరిణామం చెందుతుంది. అయితే ఇలా ఆరోగ్యకరమైన కణాలు క్యాన్సర్ కణాలుగా మారడానికి కారణాలు వ్యక్తుల జన్యు మేకప్తో పాటు 3 రకాల బాహ్య అంశాలు దోహదపడుతున్నాయి. అవేమిటంటే అల్ట్రావైలెట్, అయోనైజింగ్ రేడియేషన్ వంటి భౌతిక క్యాన్సర్ కారకాలు, యాస్బెస్టాస్, పొగాకు, మద్యం, అప్లోటాక్సిన్, ఆర్సెనిక్ వంటి రసాయనిక క్యాన్సర్ కారకాలు, నిర్దిష్ట వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల సోకే ఇన్ఫెక్షన్లు వంటి జీవ సంబంధ క్యాన్సర్ కారకాలు. వీటి నుండి తప్పించుకుంటూ పై నియమాలను పాటిస్తే క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చునంటున్నారు నిపుణులు. ఈరోజు మనం క్యాన్సర్ ముప్పు తప్పించుకోవడానికి పాటించవలసిన విధానాలు, నియమాలు తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.